ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు కుక్కతోక. కమలకు పెళ్లివారొచ్చారు. పెళ్ళికొడుకు ఇంజనీరు, 600 జీతం, కుటుంబం మంచి చెడ్డ అన్నీ బాగానే ఉన్నాయి. పెళ్ళికొడుక్కి కమల నచ్చింది. అంతవరకు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ పెళ్లివారు కట్నం 8,000, లాంఛనాలు మరో 2,000 కావాలని రాయగానే సూర్యనారాయణ గారి గుండె గుబేలుమంది. కట్నం 10,000, ఎంత హీనపక్షం చూసుకున్నా పెళ్లి ఖర్చు మరో 5-6,000, మొత్తం 15,000 ఎక్కడి నుంచి తేవటం? నీళ్లు కారిపోయారు ఉత్తరం చదివి ఆయన. మరి ఈ సంబంధం మనకి లాభం లేదే, 15,000 ఎక్కడి నుంచి తేను? నా తాహతకు మించినదైనా ఏ 5-6,000 కట్నం ఇచ్చి చేద్దామనుకున్నాను. పిల్ల సుఖపడుతుందనుకున్నాను. కానీ వీళ్ళు మరీ ఇంతలా తాటి చెట్టెక్కి కూర్చుంటారనుకోలేదు. నిస్పృహగా భార్యతో అన్నాడాయన. ఏమిటండి అంతలా ధైర్యపడతారు? ఇవాళ ఈ చేత్తో ఇస్తే రేపు ఆ చేత్తో కొడుక్కి పుచ్చుకోరా ఏమిటి? ప్రస్తుతం ఏ అప్పో సొప్పో చేస్తే మళ్ళీ సంవత్సరానికి రామానికి పెళ్లి చేసి ఆ వచ్చిన కట్నం అప్పు కింద చెల్లగట్టచ్చు. జానకమ్మ మహానమ్మకంగా మహాధైర్యంగా అంది. ఆడదానికున్న పాటి తెగువ ధైర్యం సూర్యనారాయణ గారికి లేక ఆ ఉద్దేశాన్ని అంతలా ఆమోదించలేకపోయారు. బాగుందే, ఎప్పుడో వాడికి కట్నం వస్తుందని ముందు ఇంత డబ్బు అప్పు చేసి పెళ్లి చేయనా? ఇంతకీ వాడికి కట్నం వస్తుందని నమ్మకం ఏమిటి? సందిగ్ధంగా అన్నాడు. బాగుంది మీ అనుమానం. మగాడన్నవాడికి 4-5,000 కట్నం ఇస్తున్నారు. మన వాడికేముంది? రేపో మాపో డాక్టర్ అవుతాడు. కళ్ళకద్దుకొని 20,000 ఇస్తారు గర్వంగా అంది. ఏమో సుమా, పోని ఇదొక్కతే పిల్ల గనక అప్పో సొప్పో చేసి చేయటానికి మరొకత్తి ఉంది. చదువుకి మరోడు ఉన్నాడు. ఒకత్తికే ఇంత ఖర్చు పెట్టటం? అబ్బా, అన్నింటికీ అంత బెంగపడతారేమిటి? మరొకటి ఉంటే మరోడు మాత్రం తేడా ఏమిటి? వాడికి వచ్చిన కట్నం దానికి సరిపోతుంది. మీరిలా ఆలోచిస్తూ కూర్చొని సంబంధం కాస్త చేయిజారిపోనీకండి. అన్నీ కుదిరాయి, మంచి సంబంధం. ఇంత డబ్బు అప్పు ఎక్కడి నుంచి తేవటం? ప్రావిడెంట్ ఫండ్లో నుంచి, మ్యారేజ్ లోన్ నుంచి కొంత తీసుకుంటాననుకో. అయినా ఇంకా 15,000 అవ్వదు. అదంతా కలిపినా సందిగ్ధంలో అన్నారాయన. ఎక్కడో అక్కడ డబ్బు అప్పే పుట్టదా ఏమిటి? అన్నింటికీ నాంచుడే మీకు, కసురుకుంటూ అంది జానకమ్మ. వెనక ముందాడుతున్న సూర్యనారాయణ గారిని పోరి పోరి అప్పు చేయటానికి ఆఖరికి ఒప్పించిందావిడ. తల్లిదండ్రుల సంభాషణ అంతా వింటున్న రామం ఏదో చెప్పాలనుకొని ఆరాటపడ్డాడు. కానీ చెప్పలేకపోయాడు. అతని కళ్ళ ముందు రాధ కనిపించింది. తర్వాత స్కూల్ మాస్టారు గిరి చేస్తున్న రాధ తండ్రి కనిపించాడు. ఆ తర్వాత తల్లిదండ్రులు తన నుంచి ఆశించే 15,000 రూపాయలు అతని కళ్ళ ముందు కదిలాడాయి. ఎంత ప్రయత్నించినా ఆ రోజు తన చెప్పాలనుకున్నది చెప్పలేకపోయాడు రామం. సూర్యనారాయణ గారు తన తాహతుకు మించినదైనా అనుకున్న దానికంటే మరో 1,000-1,500 ఖర్చైనా కూతురు పెళ్లి నిర్విఘ్నంగా జరిపించేశారు. కొడుకు పెళ్లికి వచ్చే డబ్బు మీద ఆయనకు చాలా నమ్మకం ఉండడం వలన జరిగిన ఖర్చుకి అంత బాధపడలేదు. ఆ డబ్బు ఈ అప్పు చెల్లగట్టడానికి సరిపోతుంది. మరో పిల్ల పెళ్లికి మరో 10 ఏళ్ల లోపల తొందరలేదు. ఈలోగా కాలు చెయ్యి కూడా తీసుకోవచ్చు. భార్య చెప్పినట్లు మరో కొడుకు ఉండనే ఉన్నాడు. ఆయన నిబ్బరం అది. సూర్యనారాయణ గారు 200 జీతంలో చేరి ప్రస్తుతం ఏదో కంపెనీలో 600 జీతం తెచ్చుకుంటున్నారు. పిల్లలు 4 కావటం వల్ల ఏదో పెద్దగా కాకపోయినా దేనికి లోటు లేకుండా క్లుప్తంగా సంసారం సాగించారు ఇన్నాళ్ళు. జీతం రాళ్లే ఆధారమైన ఉన్న ఊళ్ళో చదవటం, స్వతహాగా రామం తెలివితేటలు గలవాడం అవ్వటం వల్ల స్కాలర్షిప్పులతోనే అతని చదువంతా అయిపోయింది. అంచేత కొడుక్కి మెడిసిన్ చెప్పించగలిగారాయన. కూతురికి ఈ రోజుల ప్రకారం BA చెప్పించారు. ఈ కరువు రోజుల్లో వచ్చే జీతం నిత్యావసరాలకి మాత్రమే సరిపోయే కాలంలో కట్నాలు కానుకలు ఇచ్చేపాటి డబ్బు ఆయనకి లేకపోయినా కొడుకు మెడిసిన్ డిగ్రీ చూసుకొని కూతురు మీద నిబ్బరంగా 15,000 ఖర్చు చేయగలిగారాయన. రామం చదువు అయింది. సంబంధాలు బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం సూర్యనారాయణ దంపతుల దృష్టి అంతా కొడుకు తేబోయే కట్నం మీదే
కేంద్రీకృతం అయ్యింది. ఆనాడు చెప్పలేకపోయిన సంగతి మరో సంవత్సరానికి ఉద్యోగస్తుడు కాగానే చెప్పక తప్పలేదు రామానికి. చెప్పిన తర్వాత కొన్ని క్షణాలు ఆ ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం తాండవించింది. రాబోయే ప్రళయాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగానే గదిలో కూర్చొని ఎదురుచూస్తున్నాడు రామం. కొడుకు చెప్పిన మాట విన్నాక నోట మాట లేకుండా కొన్ని క్షణాలు భార్యాభర్తలిద్దరూ అలా ఉండిపోయారు. ఆశ్చర్యం నుంచి తేరుకున్నాక సూర్యనారాయణ గారు నిప్పులు చెరిగే కళ్ళతో కొడుకు గది వంక చూశారు. ఆయన కోపం కాసేపటికి ఎదురుగా ఉన్న భార్య మీదకు తిరిగింది. తీక్షణంగా జానకమ్మ వంక చూశారు. ఏం అలా బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నావు? మాట్లాడవేం? విన్నావుగా నీ కొడుకు నిర్వాకం. చూశావా నీ కొడుకు ప్రయోజకత్వం. ఆ రోజు నా కొడుకున్నాడు మూటలు తెస్తాడని మురిసిపోయావు. కొడుకున్నాడు మనకేమిటని మహాగర్వంగా కబుర్లు చెప్పావు. 15,000 అప్పు చేయించావు. ఆ కొడుకుని చూసుకొని ఇప్పుడు ఆ కొడుకు దమ్మిడి తేనని చెబుతుంటే నోరు మూసుకొని కూర్చున్నావేం? కోపంగా అరిచాడాయన. బాగుంది, నేనేం చేస్తాను? వాడిలా చేస్తాడని నేననుకున్నానా? హీనస్వరంతో అంది జానకమ్మ. అవును, ఎందుకనుకుంటావు? కొడుకున్నాడు, ఉద్ధరిస్తాడు, ఊరేగిస్తాడని మురిసిపోయావు. నువ్వు నమ్మావు, నన్ను ముంచావు. నేనే గాడిదని కాకపోతే ఈ రోజుల్లో కొడుకులు తల్లిదండ్రులను ఆదుకుంటారని ఆశించటమేమిటి? ఆదుకోవాల్సిన అవసరం వాళ్ళకేమిటి? తల్లిదండ్రుల కష్టనిష్ఠురాలు వాళ్ళకెందుకు? వీడిని నమ్మి కోపంతో మరి ఆయన నోట మాట పైకి రాలేదు. బావుంది, నా మీద ఎగురుతారేమిటి? కూతురికి మంచి సంబంధం చేయాలని మీకు మాత్రం లేదా ఏమిటి? కట్నాలు పోయందే కాస్తో కూస్తో మంచి సంబంధాలు ఎలా వస్తాయి? సరే, కొడుకున్నాడు, వాడి పెళ్లి కట్నం రాదా అని అనుకున్నాము. ఇప్పుడు తప్పు నాదన్నట్లు మాట్లాడతారేమి? జానకమ్మ తీక్షణంగా అంది. తప్పు నీది కాదు, వాడిది కాదు, నాది తప్పు. వాడు బాగానే ఉంటాడు, నువ్వు బాగానే ఉంటావు. ఎటొచ్చి అప్పు చేసిన వాడిని నేను కదూ తీర్చాల్సింది నేను. ఏం పెట్టి తీరుస్తాను? నా శ్రాద్ధం పెట్టి. బాగున్నాయి మీ మాటలు. వాడిని పిలిచి గట్టిగా 4 దులిపి అడగలేరా? నా మీదెందుకు ఈ చేతకాంచిందులు? ఏమిటి అడిగేది? చిన్నవాడా చితకవాడా? 25 ఏళ్లవాడు. ఇంట్లో జరుగుతున్నవన్నీ ఆ మాత్రం తెలియకుండా ఉన్నాడా ఏమిటి? అన్నం తినడం లేదా? ఆ మాత్రం బుద్ధి లేకుండా ఉన్నాడా? మనిషైన వాడికి ఇంకా ఏం విడమర్చి చెప్పాలి? గదిలోంచి వింటున్న రామానికి ఆవేశం వచ్చేసింది. చరచర గదిలోంచి వచ్చాడు. మీరేమన్నా అడగదలుచుకుంటే సూటిగా అడగండి, జవాబు చెప్తాను. ఈ దొంగ తిరుగుడు నాకు నచ్చదు. నేనేదో కాని పని చేసినట్లు, ఏ కూనీనో చేసినట్లు ఇందాకట్నుంచి మాట్లాడుతున్నారు. నేనన్న దానిలో తప్పేముంది? తీక్షణంగా అడిగాడు. ఏమిటో చెప్పేది? నీ చెల్లెలి పెళ్ళి ఎలా చేశానో నీకు మళ్ళీ ఇప్పుడు మరోసారి విడమర్చి చెప్పాలా ఏమిటి? సూర్యనారాయణ గారు కోపంగానే అన్నారు, కొడుకు వంక చూస్తూ. మీరు అప్పు చేసే ముందు నన్ను అడిగి నేను తీరుస్తానని మాటిచ్చాక చేశారా? మీ కూతురు పెళ్ళికి కావాలని అప్పు చేసుకున్నారు. దానికి ఇప్పుడు నన్ను అడగటం ఏంటి? ఇందులో నా నేరమేమిటి? తీవ్రంగానే అన్నాడు రామం. విన్నావటే? నా కూతురట. నా కూతురే కానీ నీ చెల్లెలు కాదన్నమాట. నీ కూతురు పెళ్లి చేసుకున్నావు, నేనెందుకు ఆ డబ్బు తీర్చాలంటున్నావు? మా బాగా బుద్ధి చెప్పావు నాయనా. చెంపదెబ్బ కొట్టినట్లు చెప్పావు. నిజం చెప్పావు. కొడుక్కి తండ్రి బరువు బాధ్యతలతో పాలు పంచుకోవాల్సిన అవసరం ఏమీ లేదని బాగా చెప్పావు. నిజమే, నా కూతురికి పెళ్లి చేశాను. ఆ డబ్బు తీర్చుకోవటం నా పని. ఇంకా నీ నుంచి ఏం ఆశించినా నేను వెధవతో సమానం. ఇదే చెప్తున్నాను. సూర్యనారాయణ గారు కోపంగా పౌరుషంగా అన్నారు. మీరు అనవసరంగా అపోహపడుతున్నారు. నేనన్నదల్లా కట్నం తీసుకోను అన్నాను. రాధను పెళ్లాడతాను అన్నాను. అంతేకాని నేను ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకోను అనలేదు. కొడుకుగా నా బాధ్యతలన్నీ విస్మరిస్తానని అనలేదు. కట్నం ఇచ్చి ఆడపిల్ల పెళ్లి చేసి మీరు ఇంత అవస్థపడుతూ కూడా మళ్ళీ మరో ఆడపిల్ల నుంచి కట్నం ఎలా ఆశిస్తున్నారో అర్థం కావటం లేదు. నా పాయింటే అర్థం చేసుకోకుండా అనవసరంగా ఏమిటో అర్థం చేసుకోవటం, మనం ఇచ్చాం కనుకనే తీసుకోవటం.
కూతుళ్లకు కట్నాలిస్తే గాని పెళ్ళిళ్ళు కానప్పుడు కొడుకుల నుంచి తీసుకోవటం తప్ప? ఆదర్శాలు పుచ్చుకునేటప్పుడే కానీ ఇచ్చేటప్పుడు మూలకి పోతాయా? ఇవ్వటం మీ తప్పు. ఇలా వేలు పెట్టి అల్లుణ్ణి కొనుక్కోవటం, ఆ డబ్బు కొడుకుల నుంచి రాబట్టాలి అనుకోవటం. ఈ దేశం బాగుపడమంటే ఎందుకు పడుతుంది? వ్యంగ్యంగా అన్నాడు రామం. కట్నాలియ్యక ఏం చేస్తాం? అందరూ తమలాంటి ఆదర్శమూర్తులే ఉండరు కనుక డబ్బు పొయ్యాల్సొస్తుంది. పొయ్యండే మొగుడు దొరకదు కనుక కోపంతో అన్నారు సూర్యనారాయణ గారు. ఇలా ఇవ్వటం మీలాంటి తల్లిదండ్రులు నేర్పిందే. ఏం కమలకు కాలొంకరా కన్నొంకరా డబ్బిచ్చి మొగుణ్ణి కొనుక్కోవటానికి? మీలాంటి తల్లిదండ్రులు ఒక మాట మీద నిలబడి కట్నాలు ఇవ్వమ్మని గట్టిగా నిర్ణయించుకుంటే పుచ్చుకునే వాళ్ళెలా పుచ్చుకుంటారు? దేశంలో మగవాళ్ళు ఎందరూ ఎన్నేళ్ళు పెళ్లి మానేసి కూర్చుంటారు. ఎవరూ ఇవ్వకపోతే తమ మగపిల్లలకు పెళ్లి చేయకుండా వదిలేయగలరా తల్లిదండ్రులు? అలా ఒక నిర్ణయానికి పిల్లలు తల్లిదండ్రులు ఎందుకు చేసుకోకూడదు? ఈ కబుర్లు చెప్పేందుకు మహాబాగుంటాయి. ఆచరణలో ఎవ్వరూ పెట్టరు. పెద్ద ఆదర్శాలు ఆశయాలు నూటికి కోటికి నీలాంటి వాడొక్కడు వల్లిస్తే సరిపోదు. ఒరేయ్, పెద్ద కబుర్లు చాలు కానీ పెద్దవాళ్ళ మాట విను. నీవొకడివి పుచ్చుకున్నంత మాత్రాన ఈ గొడవలు తీరేవి కాదు. కానీ నా మాట విని అనవసరంగా గొడవలు పెట్టకు. నిక్షేపంలా అందరూ 20,000 తీసుకుంటుంటే నీకేం కర్మరా ఇది? ఎవరిదాకానో ఎందుకు? మీ బావ చదువుకున్నవాడు, అతను తీసుకోలేదు. జానకమ్మ కొడుక్కి నచ్చచెపుతూ అంది. బావలా నేను అమ్ముడుపోలేను. అతని బుద్ధి గడ్డి తింటే నాది తినాలని లేదు తిరస్కారంగా అన్నాడు రామం. పురిటికి ఉన్న కమల అంతా వింటూ అక్కడే ఉంది. మొగుణ్ణి అనేసరికి కమల చుర్రుమని కోపం వచ్చేసింది కమలకు. మహాబుద్ధి ఉన్నవాడివి, నీ ఒక్కడివి బయలుదేరావులే. ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు అంది. తప్పకుండా అంటాను. చదువుకొని కూడా ఆ మాత్రం బుద్ధి లేకపోతే అంటాను. 600 అర్జించుకుంటున్నవాడు ఇలా అత్తవారిచ్చే కట్నం లేకపోతే గడవదా అతనికి? ఆ డబ్బుకి కక్కుర్తి పడాల్సిన అవసరం ఏమిటి? ఇలాంటి వాళ్ళున్నంత వరకు మన గతి ఇంతే. పెద్ద ఆదర్శ పురుషుడివి నీవొక్కడివే ఉన్నట్లు మాట్లాడకు. ఆయన నీలా తల్లిదండ్రులని వాళ్ళ కర్మానికి వదిలేసే రకం కాదు. ఆ కట్నం ఆయన కోసం తీసుకున్నారా ఏమిటి? ఆయన చెల్లెళ్ళని నీలా అలా పట్టనట్లు వదిలేసే రకం కాదు కోపంగా సమర్థిస్తూ అంది కమల. పెద్ద బయలుదేరాడు. తల్లిదండ్రులను ఉద్ధరించే మనిషి. కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు ఇటు పుచ్చుకొని అటు ఇయ్యటం అందరూ చేయగలరు. అంత చెల్లెళ్ళ మీద ప్రేమ ఉంటే సంపాదిస్తున్నాడు, సగం జీతం దాచి చెల్లెళ్ళ పెళ్లి చేయాల్సింది. అసలు తను పుచ్చుకోవటం ఎందుకు? చెల్లెళ్లకు ఇవ్వటం ఎందుకు? ప్రతి ఇంట్లోనూ ఇయ్యము పుచ్చుకోము అని నిర్ణయం చేసుకుంటే ఈ గొడవే ఉండదుగా. ఏదోలే నాయనా, నీపాటి బుద్ధి ఏదో. నువ్వులా పెద్ద కబుర్లు చెప్పినంత మాత్రాన లోకం మారిపోతుందని భ్రమపడకు హేళనగా అంది కమల. నిజమే, నేనొక్కడిని చేస్తే సరిపోదనే నేను అనేది. నాలాంటి వాళ్ళందరూ చెప్పాలనే అంటున్నాను. కమల మళ్ళీ ఏదో అనబోయింది. ఓసేయ్ ఊరుకో, వాడితో నీకెందుకు వాదన? జానకమ్మంది. ఎందుకొచ్చిన శుష్క ప్రసంగాలు? మనం వాడి నుంచి ఏం ఆశించకూడదని ముందే చెప్పేశాడుగా. ఇంకా ఎందుకొచ్చిన మాటలు? కొడుకు ఉన్నా లేడనుకొని నా తిప్పలు నేను పడతాను తీవ్రంగా అంటూ కొడుకు వంక తిరస్కారంగా నిండిన చూపు ఒకటి విసిరి లోపలి గదిలోకి వెళ్ళిపోయారాయన. భర్త వెళ్ళాక కొడుక్కి నెమ్మదిగా నచ్చ చెప్పాలనుకుంది జానకమ్మ. ఒరే నాయనా, అనవసరంగా మీ నాన్నగారిని బాధ పెట్టకు. దమ్మిడియో ఏ కానీనో కాదు. ఆయన ఎక్కడి నుంచి తెస్తారు చెప్పు? నీ ఇష్టం వచ్చిన పిల్లని పెళ్ళాడు కాదనం, కానీ కట్నం వద్దనకు. రామం అదోలా నవ్వాడు. అమ్మా, రాధ నాన్నగారు 15,000 కాదు కదా, 1,500 కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. స్కూల్ మాస్టారు. రాధ కాక మరో 4 ఉన్నారు. రాధ ఏదో తెలివైంది కనుక స్కాలర్షిప్పులు వాటితో మెడిసిన్ చదవగలుగుతుంది. పోనీ ఈ రాధ కాకపోతే మరో కీర్తి దొరకదా ఏమిటి? నీకు అంత లేని ఇంటి పిల్లను చేసుకోవటానికి నీకేం కర్మొచ్చింది? మంచి మంచి సంబంధాలు ఎన్నో వస్తున్నాయి. ఈ పిల్లను మించిన వాళ్ళు ఎందరో ఉంటారు. ఉండొచ్చు,
కానీ నేను రాధని చేసుకోవటానికే నిర్ణయించుకున్నాను. ఆ అమ్మాయికి మాటిచ్చేశాను కూడా, మొండిగా అన్నాడు రామం. అంతేనన్నమాట. కన్నవాళ్ళు చెప్పే మాట వినవన్నమాట. నీ గొడవ నీదే తప్ప పెంచి పెద్ద చేసిన వాళ్ళ బాధ నీకక్కర్లేదన్నమాట. అమ్మా, నన్నెందుకు అర్థం చేసుకోరు మీరు? ఈ కట్నాల వల్ల ఎన్ని కుటుంబాలు నలిగిపోతున్నాయో, ఎందరు ఆడపిల్లలు కన్యలుగా మిగిలిపోతున్నారో చూస్తూనే మళ్ళీ మళ్ళీ మనము అదే త్రోవలో నడవటం ఎన్నాళ్ళకి సమస్య తెగుతుందమ్మా. ఓ మంచి పని చేద్దామనుకునే నా ఉద్దేశాన్ని మీరందరూ ప్రోత్సహించటం అటుంచి ఈ గొడవేమిటమ్మా? విసుగ్గా అన్నాడు రామం. అవును, నీకు గొడవగానే ఉంటుంది. మీ నాన్నగారు అవస్థ నీకెలా తెలుస్తుంది? నిష్ఠూరంగా అంది జానకమ్మ. అమ్మా, కావాలంటే ఆ అప్పు నెమ్మదిగా కొంత తీర్చొచ్చు. నేను ఉద్యోగంలోకి ప్రవేశించా కదా, దానికోసం కట్నం తీసుకోమని మాత్రం మళ్ళీ చెప్పొద్దు. ఇదే ఆఖర్సారి చెప్పటం, నిష్కర్షగా చెప్పేశాడు. నిస్సహాయంగా చూసింది జానకమ్మ. అంతేనంటావు? కట్నం లేకపోతే పీడా పోయింది. కనీసం లాంఛనాలైనా జరిపిస్తారా? అదీ లేదా? చివరి ఆశ కోరికైనా తీరుతుందో లేదో అన్నట్లు ఆరాటంగా అడిగిందావిడ. రామం అదోలా నవ్వాడు. ఇందాకే చెప్పాగా, రాధా నాన్నగారు 1500 ఖర్చు పెట్టలేరని. ఇదెక్కడి విడ్డూరంరా? అత్తగారి ఆడవచ్చుల లాంఛనాలేనా లేని పెళ్ళేమిట్రా? ఇంతకంటే లేని వాళ్ళైనా లాంఛనాలు జరిపిస్తారు. వీళ్ళు నిన్ను బాగా వల్లో వేసుకున్నారు. నీ అలుసు కనిపెట్టి దమ్మిడి ఖర్చు లేకుండా కూతుర్ని అంటగట్టేయటానికి బాగానే ఎత్తేశారు. వాళ్ళ బుట్టలో పడ్డావు నువ్వు. ఇంకా వాళ్ళెందుకు ఖర్చు పెడతారు? కోపంగా మొహం ఎర్రపరుచుకుంది జానకమ్మ. అమ్మా, ఈ లాంఛనాలు ఈ చాదస్తాలు ఏమిటమ్మా? ఇంకా ఇవన్నీ తీసుకోవటం కట్నం తీసుకోవటం కంటే ఏమి తీసిపోతుంది? వాళ్ళిచ్చే ఓ చీర, ఓ 100 రూపాయలతో నీకు రోజు గడిచిపోతుందా? మనకు లేదన్నా తీసుకోవటం? అదో వేడుక, సరదా, అంతేగాని నిజంగా చూస్తే మన ఈ వేడుకలన్నీ ఎంత అర్థం లేనివో అనిపిస్తుంది. మన తెలుగు వాళ్ళు ఆచారాలు వేడుకలు అన్నీ ఎవరికి ఉపయోగపడేలా ఉండవు. ఉత్తరాది వాళ్ళైతే కట్నాలు ఇవ్వరు. పిల్ల పెళ్ళి అయితే వాళ్ళింటికి కావలసిన సామాన్లన్నీ కానుకలుగా కొత్త కాపురానికి దేనికి లోటు లేకుండా ఇచ్చి పంపుతారు. మన వాళ్ళు కట్నాలు కానుకలు అన్నీ మధ్యవాళ్ళు తినటం తప్ప అసలు వాళ్ళకి ఏమీ ఉండవు. ఎంత డబ్బు తీసుకున్నా కొత్త సంసారానికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఏమీ ఉండవు. లాంఛనాలు అనడం, పానకం బిందెలు చెంబులు బట్టలు అనటం, అందరూ పంచుకోవడం తప్ప వధూవరులకు ఏముంటాయి? కట్నం తీసుకోవటం కొడుకు పేర, ఆ కొడుక్కి ఏమీ ఉండవు. తీవ్రంగా విమర్శిస్తూ అన్నాడు రామం. జానకమ్మకి పూర్తిగా కోపం వచ్చేసింది. పోన్లే నాయనా, మేమందరం మధ్యవాళ్ళం. కన్న తల్లి తోబుట్టువులు మధ్యవాళ్ళట. మేం తింటామన్న బాధ నీకెందుకులే నాయనా? వాళ్ళు ఇయ్యనంత మాత్రాన మాకేం చీరలకి లోటు లేదులే కఠినంగా అంది. కోపం ఎందుకమ్మా? నువ్వంటే నువ్వు కాదు, మన తెలుగువారి మాట చెప్తున్నానంతే. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోరా. ఇంకా మాట్లాడితే ఒట్టు. ఏదో బుద్ధి లేక మనసుండపట్టక కన్నాం గనక మాకేవో ఆశలుంటే గనక అన్నాను. నీ ఇష్టం వచ్చిన దాన్ని నీ ఇష్టం వచ్చినట్టే చేసుకో. నీ జోలికి వస్తే చెప్పుతో కొరదు గాని. విసురుగా లేచి వెళ్ళిపోయింది జానకమ్మ. మొహం ముచ్చుకుంటూ కమల కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఒంటరిగా మిగిలిపోయిన రామం తనని అర్థం చేసుకోలేని వారికి ఎలా నచ్చ చెప్పాలో తెలియక నిస్సహాయంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. రామం ఆఖరికి అన్నమాట మీదే నిలబడి రాధని పెళ్లి చేసుకున్నాడు. ఎవరి కోపాలు తాపాలు లెక్క చేయకుండా 10 రూపాయల ఖర్చుతో గుళ్ళో దేవుడి ఎదుట మిత్రుల సమక్షంలో రాధ మెడలో మంగళసూత్రం కట్టేశాడు. పెళ్లికి సూర్యనారాయణ గారు గాని జానకమ్మ గాని రాలేదు. రాధ తల్లిదండ్రులు స్వయంగా వెళ్ళి ఆహ్వానించిన రామం ఎన్నిసార్లు చెప్పినా ఆఖరికి పెళ్లికి వాళ్ళిద్దరూ రానేలేదు. అంతేగాక రాధ తల్లిదండ్రులు పిలవటానికి వెళ్తే వాళ్లతో నిష్ఠూరంగా మాట్లాడి అవమానించారని విన్నాడు రామం. తల్లిదండ్రులు రాకుండానే పెళ్లి జరిగినా తన కర్తవ్యంగా ఎంచి రాధవ్ని వెంట పెట్టుకొని తల్లిదండ్రులకు నమస్కారం చేయటానికి వెళ్తే
ఆ ఇంట్లో వారే కాక ఇంటి తలుపులు కూడా స్వాగతం చెప్పలేదు. 2-3 సార్లు పిలిచినా తలుపులు తెరవలేదు. రామానికి పట్టరాని కోపం వచ్చింది. కాసేపట్లోంచి రాధని తీసుకొని ఆ ఇంటిని గుమ్మం శాశ్వతంగా దిగిపోయాడు. 2-3 రోజుల తర్వాత వచ్చిన రిజిస్టర్ ఉత్తరం ఆశ్చర్యంగా అందుకున్నారు సూర్యనారాయణ గారు. రామం నుంచి అని తెలుసుకున్నాక కాస్త ఆరాటం హెచ్చింది. మీకు కొడుకు కంటే, కొడుకు సుఖం కంటే కొడుకు వల్ల వచ్చే డబ్బే ముఖ్యమని తేలింది. మీరు ఆశించిన ఆ డబ్బు ఈ ఉత్తరం ద్వారా పంపుతున్నాను. నన్ను కని పెంచి చదివి చెప్పించినందుకు ప్రతిఫలంగా నా నుంచి 15,000 రూపాయలు మీరు ఆశించారు. పెళ్లి బజార్లో నా వెల 15,000 నిర్ణయించి నా ధర కట్టారు. రాధ తండ్రి మీరు కోరిన డబ్బు ఇచ్చే శక్తి లేనివాడు అవటం వలన వారి అమ్మాయి రాధ ఉద్యోగస్తురాలు కనుక ఆమె స్వయంగా నన్ను కొనుక్కొని ఆ డబ్బు మీకు ఇస్తుంది. 15,000 ఒకసారి ఇచ్చే శక్తి ఆమెకి లేనందున నెలకు 300 చొప్పున మీకు చెల్లించటానికి 15,000కి ఓ నోటు రాసి ఇందులో జతపరిచింది మీరు చూడగలరు. ఆలస్యానికి ఆమె వడ్డీ కూడా ఆమె చెల్లిస్తుంది. మొదటి వాయిదాగా 300కి చెక్కు పంపుతుంది. ఇందులో ఈ పద్ధతి వల్ల మీకు జరిగే ఇబ్బందికి ఆమె విచారిస్తున్నది. పాడి ఆవుని మరొకరికి అమ్ముకున్నాక ఆవు పాడిని ఆశించకూడదన్న సంగతి మీకు తెలియనిది కాదు. అలా ఆశిస్తే అది వారి తెలివిహీనతని మాత్రమే చాటుతుంది. అమ్ముడుపోయిన మనిషి అంతే. ఈ రోజు నుంచి నేను సూర్యనారాయణ గారి కొడుకుని కానని, కేవలం రాధ మొగుణ్ణని గుర్తించగలరు. ఇట్లు రాధమ్మ మొగుడు. ఉత్తరం చదివి లోపల కాస్త గాబరాపడ్డా అది పైకి కనపడనీయకుండా భార్య వంక తిరిగి, చూసావా, దెబ్బకి దెయ్యం కూడా జరుచుకుంటుంది. మనం పెళ్ళికి వెళ్ళకపోగానే ఇంట్లోకి రానీయకపోయేసరికి అబ్బాయి గారు దారికొచ్చారు. మరి లాభం లేదని గ్రహించి డబ్బు పంపించాడు. ఇదేదో ముందే అడగకూడదు. పెద్ద గొప్ప కబుర్లు చెప్పకపోతే, నే చెప్పలేదు మనం కాస్త బింకంగా ఉంటే వాడే దారికొస్తాడని కాస్త గర్వంగా అన్నారు సూర్యనారాయణ గారు. బాగానే ఉంది, కానీ ఆ ఉత్తరం ఏమిటి అలా రాశాడు? మనల్ని కాస్త బెదిరించుదామనుకున్నాడులే, అంతే. అంతకంటే ఇంకేముంది? ఉత్తరంలో 2 లైన్లు రాసినంత మాత్రాన వాడు మన కొడుకు కాకపోడు. అమ్ముడు పోవటం ఏమిటి? వాడి మొహం. కట్నాలు తీసుకున్న అందరూ అమ్ముడుపోయినట్లేనా ఏమిటి? ఏదో వేడిలో ఉన్నాడు. 4 రోజులు పోతే వాడే దారికి వస్తాడు. ఓటమిని ఒప్పుకోక మహానిబ్బరంగా నమ్మకంగా అన్నారాయన. నిక్షేపంగా ముందే ఇదేదో చేస్తే ఇంత గొడవే జరగపోను. లక్షణంగా పెళ్లి జరిగేది. ఆదర్శాలు ఆశయాలు వల్లించి లక్షణంగా జరగాల్సిన పెళ్లిని దిక్కుముక్కు లేని వాడ్లా పెళ్లి చేసుకున్నాడు. కాస్త బాధగా అంది జానకమ్మ. డబ్బు ఇయ్యక తప్పలేదు ఎలాగో. ఏ ముద్దు ముచ్చట జరగకుండా అయ్యింది. ఏం పిల్లలో. పోన్లే, 2వ కొడుకు పెళ్లిలో నీ ముచ్చట్లు తీర్చుకుందుగాన్లే. ఈ పెళ్ళిది కూడా కలిపి లాంఛనాలు ఏకంగా అప్పుడు లాగుదుగాన్లే నవ్వారాయన. ఈ పెళ్ళికి ఇన్ని జరిగాయి, ఆ పెళ్ళికి ఇస్తారు ఇంకా. పైకి అలా అన్నా 7-8 తర్వాత జరిగే 2వ కొడుకు పెళ్లిలో పుచ్చుకునే కట్నం, జరిపించుకోవాల్సిన లాంఛనాలు అన్నీ ఆవిడ కళ్ళ ముందు అప్పుడే కళ్ళాటం ఆరంభించాయి. ఇదండి ఇవాళ మన వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.